Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. I hope you're all doing so great. వెయిట్ లాస్ రీస్టార్ట్ జర్నీలో ఇది నా సెకండ్ ప్లాన్ అండి. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే 14 డేస్ ప్లాన్. అందులో 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఇప్పుడు 6 kgs గోల్గా పెట్టుకుని సెకండ్ ప్లాన్ అనేది నేను రెడీగా చేసుకున్నాను అనమాట. సో నాతో పాటు మీరందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరందరూ ఫస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుని సెకండ్ ప్లాన్కి రెడీగా ఉన్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో ప్లాన్ వచ్చేసి 100 డేస్ ప్లాన్ అండి. లాంగ్ జర్నీ అనమాట. సో కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా ఈ జర్నీ ఉపయోగపడుతుందండి. సో ఈ జర్నీలో మనము పాటించబోయే ఫాస్టింగ్ మెథడ్ వచ్చేసి 16 అవర్స్ ఫాస్టింగ్. సో 16 అవర్స్ అనేది చాలా సస్టైనబుల్ ఫాస్టింగ్ అనమాట. సో అది మరీ లో కాదు, అలానే ఇంటెన్స్ కాదనమాట, మిడిల్లో ఉంటుంది. చాలా నీట్గా ఎవరైనా కూడా ఎక్కువ క్రేవింగ్స్ వస్తున్నాయి, ఎక్కువ అలవాటు చేసుకోవడానికి కష్టపడాలి. సో ఇలాంటివి కాకుండా చాలా చాలా ప్రశాంతంగా చేయగలిగే ఫాస్టింగ్ మెథడ్ అండి 16 అవర్స్. సో నేను ఈ 100 రోజుల పాటు 16:8 మెథడ్ని నేను ఫాలో అవ్వబోతున్నాను అనమాట. సో ఫస్ట్ నా ఈటింగ్ విండో గురించి చెప్తానండి, టైమింగ్స్ గురించి. సో నేను మార్నింగ్ 8 o'clock నా ఈటింగ్ విండో స్టార్ట్ చేస్తాను. 4 వరకు నా ఈటింగ్ విండోని ఫినిష్ చేసేస్తాను అనమాట. అంటే ఆ 8 అవర్స్ 8 AM to 4 PM అనమాట. సో మీరు మీ ఈటింగ్ విండోని చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అంటే వేరే వాళ్ళ విండోస్ని ఫాలో అవ్వడం కంటే నా పర్సనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మీ విండోని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. మీకు ఎక్కువ ఆకలి ఎక్కడ పీక్స్లో ఉంటుందో అక్కడి నుంచి మీ విండో స్టార్ట్ చేయండి. మీరు ఎలాంటి మీకు ఎక్కువ ఆకలి వేసే టైంలో ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఏ ఏరియాలో అంటే 8, 10, 11, 12 ఏ ఏరియాలో మీకు కరెక్ట్గా ఆకలిస్తుంది అక్కడి నుంచి మీ విండో స్టార్ట్ చేసుకున్నారంటే మీ జర్నీలో అసలు మీరు జర్నీ చేస్తున్నట్టే అనిపించదు. ఎందుకంటే నార్మల్గా ఉంటుందండి 16 అవర్స్ అంటే. ఎందుకంటే మనకి 3 మీల్స్ వచ్చేస్తాయి. ఒక మార్నింగ్ డ్రింక్ వచ్చేస్తుంది, 3 మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఒక జర్నీలో ఉన్న ఫీలింగ్ ఉండదు. చాలా చాలా సస్టైనబుల్గా మన వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో మన జర్నీ కూడా 100 రోజులు కష్టపడకుండా చేయొచ్చు. రాసిస్తున్నాయి. ఎందుకంటే 16 అవర్స్ ఫాస్టింగ్ని కష్టపడక్కర్లేదని ప్రశాంతంగా చేసేయచ్చు అనమాట. సో ఈ 100 డేస్ మనం పాటించేది 16:8 మెథడ్ అనమాట. సో రూల్స్లోకి వెళ్ళే ముందు వెయిట్ లాస్ ఎంత అవ్వాలని గోల్ పెట్టుకోవచ్చు అన్నది కూడా మేము మీద చెప్తాను. సో నేనైతే పర్సనల్గా 6 kgs తగ్గాలని గోల్ పెట్టుకున్నానండి. సో ఏంటంటే 16 అవర్స్ చేస్తున్నాము, మనం 12, 14 అన్ని చేసేసాము, 16 కదా మనకి ఎవ్రీడే వెయిట్ తగ్గుతుంది అన్న మైండ్ సెట్ నుంచి అంటే ఉంటే కనుక ఎవరైనా ఉంటే అది బయటకు వచ్చేసేయండి. ఎవ్రీడే మూమెంట్ ఉండదు అని మా మైండ్ పెట్టుకోండి. ఎందుకంటే మన బాడీ దానికి అలవాటు పడి చక్కగా మొత్తం ఎవ్రీథింగ్ హీల్ చేసుకుని వచ్చే రిజల్టే వెయిట్ లాస్. కాబట్టి ఎవ్రీడే వద్దు, మొత్తం ఓవరాల్గా 100 రోజుల్లో నేను 6 kgs తగ్గాలని పెట్టుకోండి. అంటే కరెక్ట్గా 16 రోజులకి మనం ఎలాగో 16 అవర్స్ చేస్తున్నాం కదా, జస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తాను. 16 డేస్కి ఒకసారి 1 kg అంటే 16 డేస్కి 1 kg తగ్గితే చాలని పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు 100 డేస్లో 6 kgs కళ్ళు మూసుకుని కష్టపడకుండా తగ్గొచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే స్ట్రెస్ పెరుగుతుందండి. నిజంగా మన బాడీ తగ్గించుకుంటే అంతకన్నా ఎక్కువ తగ్గించుకుంటే హ్యాపీనే. బట్ మనం అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంకా కొంతమంది ఉంటారు అది కూడా అక్కర్లేదు, ఒక 3-4 kgs తగ్గినా చాలనుకునే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఉన్నారండి మన ఛానల్లో చెప్తారు మాకు నెలకి 1 kg, అర kg తగ్గినా చాలు అని. అలా ఎలా పెట్టుకున్నా సరే వెరీ రియలిస్టిక్ గోల్ పెట్టుకోండి. చాలా చాలా హ్యాపీగా మీ వెయిట్ లాస్ జర్నీ అయిపోతుంది అనమాట. అంటే ఈ 100 డేస్ ప్లాన్ అయిపోతుంది. సో 100 డేస్లో 6 kgs గోల్ పెట్టుకొని 16 రోజులకి 1 kg తగ్గితే చాలు. ఇంకా అది తప్ప మైండ్ ఇంకోటి వద్దండి. 16 డేస్కి ఒకటే, అంతే. పెరిగినా తగ్గినా అవేం మనకొద్దు. 16 డేస్ చూసుకోండి. డే 1 వెయిట్ చూసుకోండి, డే 17 వెయిట్ చూసుకోండి. 1 kg తగ్గిందా, ఎస్, సెలబ్రేట్, అంతే అనమాట. సో ఎందుకంటే ఇది మోటివేషన్ తీయకుండా ఉంటుందండి, లేకపోతే వెయిట్ గురించి ఆలోచనలు వస్తాయి. అందుకే చెప్తున్నాను అనమాట ఇంత లాంగ్గా. సో అది. అండ్ చీట్ డేస్ గురించి, లేకపోతే ఏదైనా పార్టీస్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా అంటే ఏం పర్వాలేదు. 100 డేస్ అంటే 3 months మనం ఒక జర్నీలో ఉన్నామంటే చీట్ డేస్ వస్తాయి, చీట్ మీల్స్ వస్తాయి, పార్టీ ఏదైనా వస్తుంది, ఫంక్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఆ డేని అలా చీట్ డేగా పెట్టేసుకొని నెక్స్ట్ నుంచి మళ్ళీ సేమ్ రూల్స్తో మన జర్నీ అనేది
కంప్లీట్ చేసేయాలన్నమాట. సో రూల్స్లోకి వెళ్ళిపోదామండి. 5 రూల్స్ సేమ్ లాస్ట్ ప్లాన్లోకి 5 రూల్స్ ఒక్కటి మాత్రం యాడ్ అయిందంతే. ఫస్ట్ వచ్చేసి 3 లీటర్స్ వాటర్ ఎవ్రీ సింగిల్ డే 3 లీటర్స్ వాటర్ ఉండాలండి. సెకండ్ వచ్చేసి 7 అవర్స్ ఆఫ్ స్లీప్. ప్రతిరోజు హ్యాపీగా 7 అవర్స్ ఫినిష్ అయ్యేటట్టు ఎలాగైనా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏది తేడా వచ్చినా మనకి రిజల్ట్స్లో తేడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ చేయాలి, ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్, ఫాస్టింగ్ మాత్రమే కాదు, ఈ రూల్స్ కూడా ఎవ్రీథింగ్ కరెక్ట్గా చేయాలన్నమాట. సో 3 లీటర్స్ వాటర్, 7 అవర్స్ ఆఫ్ స్లీప్, థర్డ్ వచ్చేసి మెడిటేషన్. ఇది యాడ్ అయిందండి, లాస్ట్ జర్నీలో లేదు. సో మెడిటేషన్ అనమాట. ఈ 100 రోజులు ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ పక్కా. ఏ టైంలో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇవన్నీ అనవసరం. 10 నిమిషాలు 15 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ స్టేట్లో కూర్చుంటే ఆటోమేటిక్గా 100 రోజుల్లో మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. మెడిటేషన్ తర్వాత ఇంకా చాలా చేయాల్సినవి ఉంటాయి కాబట్టి వాటన్నిటికి మన బాడీని సిద్ధం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఫోర్త్ వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, వాకింగ్లో మనకి ఈసారి గోల్ ఉందండి, 10,000 స్టెప్స్ గోల్ అనమాట. సో 10,000 స్టెప్స్ని ఎవ్రీ డే ప్లాన్ ప్రకారం ఫినిష్ చేసుకునేట్టు చూసుకోండి. ఎట్ ఏ టైం చేసినా పర్వాలేదు, మీరు డేలో డివైడ్ చేసుకుని 2,000 స్టెప్స్ని 5 టైమ్స్ చేసినా పర్వాలేదు, కానీ డేకి 10,000 స్టెప్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇది. సో లాస్ట్ రూల్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్లో ఏం చేంజెస్ అంటే, మనము టైంకి తినాలని నేర్చుకున్నాము. ఆ తర్వాత ఓన్లీ ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తినాలి అనేది లాస్ట్ జర్నీలో చూస్తాం, అంటే లాస్ట్ ప్లాన్లో చూసాము. సో ఇప్పుడు ఎడిషనల్గా యాడ్ అయ్యేది ఏంటంటే, ప్రతి మీల్లో సలాడ్ ఉండేటట్టు చూసుకోండి. పచ్చి కూరగాయ ముక్కలు అనమాట ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి మీల్లో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో అనమాట. అది ఒక్క కీర దోసకాయ ముక్కైనా పర్వాలేదండి, బట్ అది మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోవాలంటే, అన్నం, పప్పు, కూర ఎలా వండుకుంటున్నామో పక్కన ఒక సలాడ్ ఉండాలి అన్నది ఈ 100 రోజులు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అదండి 5 రూల్స్ పాటిస్తూ 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తూ ఈ 100 రోజులు మనము మన ప్లాన్ శ్రద్ధగా చేద్దామండి. వెయిట్ ఆటోమేటిక్గా మనం అనుకున్నట్టు మన 6 kgsని ఈజీగా మనం డ్రాప్ అవ్వగలుగుతాం అనమాట. సో రూల్స్ని మర్చిపోవద్దు, 16 అవర్స్ ఫాస్టింగ్ మర్చిపోవద్దు. ఎందుకంటే అన్నీ తూచా తప్పకుండానే చేయాలి, తూచా తప్పకుండా చేస్తేనే మనకి రిజల్ట్నే వస్తుంది అనమాట. ఏ ఒక్కటి మిస్ అయినా కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ చేయాలి. ఈ 100 days ప్లాన్లో మనము చక్కగా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఏదైతే 6 kgs వెయిట్ ఉంటుందో అది లూజ్ అవ్వగలిగి ఖచ్చితంగా మార్పు వస్తుందండి. 6 kgs అంటే మాటలు కాదు. సో ఖచ్చితంగా మనకు చాలా మార్పు వస్తుంది. నెక్స్ట్ జర్నీకి ఇంతకన్నా మోటివేషన్ ఇంకోటి ఉండదు అనమాట. సో మీరందరూ జర్నీకి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ రెడీ. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి. వెయిట్ చూసుకున్నప్పుడు పెద్ద వీడియో వస్తుంది, నార్మల్గా షార్ట్స్లో నేను ఏం తింటున్నాను అనేది మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను అన్నమాట. సో అదండి విషయం. మీ అందరికీ 100 days ప్లాన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. మోస్ట్లీ 3 months నేను ఎవ్రీ సింగిల్ డే ఏం తింటున్నాను అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను అనమాట. సో అదండి, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.